బాడీ గార్డు పెట్టడం మనం చేయవలసింది. ఎట్లాగంటే పాపం లేనటువంటి స్థితికి వెళ్ళమంటున్నారు కదా. నేను సంకల్పం చేస్తే మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది కదా. మంచి జన్మ, ఏ జమీందారి జన్మ లేదా ఇంకోటి. నాకు అసలు వద్దంటున్నాను కదా. నాకు జన్మ లేని స్థితి, జన్మ రాయించడం కోసం కదా నేను వచ్చింది. అంటే పుణ్యం కూడా అంటకూడదు కదా. పుణ్యం అంటకూడదు, సత్కర్మ మానేయాలి కదా. అంటే కర్మ మానేయాలి కదా. కర్మ మానవద్దు, కర్మ మానవద్దు. ఈ పనులు చేయి, నిష్కామంగా చెయ్యి, ఫలరహితంగా చెయ్యి, త్యాగంతో చెయ్యి. త్యాగం అంటే ఏంటి? కర్మత్యాగం కాదు, కర్మ ఫల త్యాగం. ఆ పని చేయడం వల్ల వచ్చేటువంటి లాభం కానీ నష్టం కానీ నాకు వద్దు, అంతా కృష్ణార్పణం. అది ఏ క్రెడిట్ వద్దు. ఒక సేవ చేసిన, ఒక పూజ చేసిన కృష్ణార్పణం అంటున్నావా లేదా? పూజ మొత్తం చేసి అదంతా నీకే అర్పణ అంటున్నావా? నాకు కావాలన్నా. నాకు కావాలి అంటే నువ్వు రాసుకోండి. నువ్వు రాసుకున్నావంటే అర్థం రాసుకున్నావంటే మంచి లోకాలు, అది మురికి రాసుకున్నావంటే చేట లోకాలు. ఇంకే పాపం పుణ్యం అంటే ఏం లేదు, మనం చేసుకునే దాన్ని పెట్టాము. కాబట్టి పాప పుణ్య రహితమైనటువంటి నిష్కామ కర్మ ఫల త్యాగాన్ని త్యాగబుద్ధితో చేస్తూ మన జీవితాన్ని సార్థకత చేసుకునేటటువంటి అవకాశం, అవసరాన్ని గుర్తించి అటువంటి అవకాశం ఉన్నటువంటి శాస్త్రకారులని, శాస్త్రాన్ని, పండితులని, గురువులని, మహాప్రవక్తకారులని, అలాగే ఇటువంటి అవతార పురుషుల్ని ఆశ్రయించి మనకు తెలియనటువంటి అజ్ఞానంలో ఉన్నటువంటి మనకు కావలసినటువంటి జ్ఞానాన్ని ఆకలింపు చేసుకుంటూ ఇహాన్ని పరాన్ని కూడా జాగ్రత్తగా నడుపుకుంటూ మనం ఉన్నటువంటి గృహస్థాశ్రమానికి ఎటువంటి లోటు చేయకుండా, ఎక్కడికో పోయి ఎవరెవరికో సేవలు చేసేటటువంటి ఉద్దేశం కాకుండా, నీ ఇంట్లో ఉన్నటువంటి నీ తల్లిదండ్రులని, నీకున్నటువంటి బంధువర్గంలో ఉన్నటువంటి అతి పేదవాళ్ళని ఆదుకుంటూ, ఇంతకు మించి కనుక నువ్వు చేయగలిగితే సమాజ సేవ చేసుకుంటూ నిష్కామ కర్మంగా మనలో ఉన్నటువంటి అరిషత్ వర్గాలన్నింటినీ రూపుమాపుకునే దిశగా కామక్రోధ మాత్సర్యాలన్నింటినీ వాటిని డైల్యూట్ చేసే విధంగా, ఒకరోజు డైల్యూట్ అవ్వాలి. డైల్యూట్ చేసుకునే విధంగా, డైల్యూట్ చేయాలంటే ఏం చేయాలి? భగవాన్ శ్రీ సత్యసాయిబాబా చెప్తారు, మనకు ఒక జబ్బు మీద ఒక హాఫ్ వరకు మురికి నీళ్ళు ఉన్నాయి. అవి మంచినీళ్ళుగా చేయాలి అంటే ఏం చేయాలి అంటే, పైనుంచి మంచినీళ్ళు పోయిపోయేమన్నారు, పోసుకుంటే కింద ఉన్నటువంటి మురికి అంతా కూడా బయటికి పోయి అవన్నీ మంచినీళ్ళుగా తయారవుతుంది. అట్లాగే మనలో ఉన్నటువంటి ఈ అరిషత్ వర్గాలన్నీ అన్ని పోయినాక సత్యనంగా నేను వచ్చి మృతి పదంలో కూర్చుంటానంటే మన జన్మ చాలా. అందుకని మనలో ఉన్నటువంటి లోటు మనం తెలుసుకుంటూ, పైనుంచి సత్కార్యాలు అనేటటువంటి చేసుకుంటూ, మనలో ఉన్నటువంటి మురికిని వదిలించుకుంటూ ముందుకు వెళ్ళడమే ఆధ్యాత్మికత. చూసారా, వాటిలో పార్లమెంట్ పార్సల్ గానీ మనం భజనలు, కీర్తనలు ఇవన్నీ కూడా ఒక క్రమశిక్షణ కోసం. కాబట్టి 3D ఫార్ములా, డిసిప్లైన్, డెడికేషన్, డివోషన్, ఈ మూడింటితో ట్యూన్ చేస్తే అది వర్షిప్ అవుతుంది. సరే, నువ్వు చేసేటటువంటి పనే భగవంతుడిగా అయిపోవాలంటే ఈ 4 D's ఉండాలి. ఏ పనిలో అయినా సరే 4 D's. కాబట్టి ఇటువంటి చక్కటి విషయాల్ని స్వామి మాట్లాడేటువంటి అవకాశాన్ని మరి తెలిసి కొంత, తెలియక కొంత, మిడిమిడి జ్ఞానంతో ఆవగిలో 60 రోజులు తెలియకపోయినా అంటే అనుభవిక జ్ఞానం లేకపోయినా, పెద్దలు ఇలాంటి పెద్దలు మహానుభావులు అక్కడక్కడ మాట్లాడిన మాటలు కానీ, ఆ చేతలు కానీ అవన్నీ గొడవలు విక్షిప్తం చేసుకుని ఈ జన్మ కాకపోయినా మరు జన్మకైనా పూర్తి స్థాయిలో జ్ఞానాన్ని అందిస్తాడేమో భగవంతుడు అని చెప్పేసి ఆర్తితో ఆ భగవంతుడిని కోరుకుంటూ భగవత్ స్వరూపాలైనటువంటి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ జై సాయిరామ్, జై సాయిరామ్.